ఇంకా ఉన్నది ప్రభా, నన్ను క్షమించు. పాతగా బ్రతకను, అలా ఉంటాను, ఇలా ఉండను ప్రభా. నేను మారు మనసు కలిగి నేను మంచి ఫలభరితమైన జీవితం సాక్షిగా జీవిస్తాను ప్రభా అని ప్రార్థన చేసుకునే సమయం ఇది. పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నాడు, మనం తప్పుతూ ఉంటాడు ఎప్పుడైనా. కానీ దేవుని రాకడప్పుడు పరిశుద్ధాత్ముడు సంఘమును తీసుకొని వెళ్ళిపోయినప్పుడు భూమి మీద కృప ఉండదు, పరిశుద్ధాత్ముడు ఉండడు, నేను ఒప్పించేవారు ఉండరు, మీకు కృప అనేది నీకు ఉండదు, కనికరం అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి ఒకసారి. మంచి టైం యూదా ఇస్కరియోతుకు యేసుప్రభు ఉండే, యేసుప్రభు ప్రక్కనే ఉన్నాడు, కానీ ఉపయోగించుకోలేకపోయినాడు, పోగొట్టుకున్నాడు అంతా. అటువంటి స్థితిలో మనం ఉండకూడదు. ఈ కాలంలో ఒక మంచి సంఘం, ఒక మంచి నాయకులు, ప్రార్థించే సంఘం, దేవుని కృప, పరిశుద్ధాత్ముడు అన్ని కలిగి ఉన్న మనము ఇంకా మార్పు లేకుండా ఎలా ఉండాలి, ఇంకా దేవునికి దూరంగా ఎలా ఉండాలి, ఇంకా ఎదగకుండా ఎలా ఉండాలి, ఇంకా లోకమును ప్రేమిస్తూ ఇంకా ఎలా ఉండగలము మీద ఆలోచన చేయండి. ఎలా సాధ్యమవుతుంది గుర్తుపెట్టుకున్నాం ఒకసారి. కాబట్టి త్యాగముతో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. త్యాగము దాంట్లో ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. అబ్రహాము త్యాగము చేసిన దాన్ని బట్టి ఏమైంది? దేవుడు తిరిగి తన కుమారుని ఇచ్చినాడు. ఒక దేశమే ఆ కుమారునిలోంచి పుట్టిందనంట, ఇజ్రాయెల్ దేశం పుట్టింది. యోబు త్యాగం చేసిన దాన్ని బట్టి 200 ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఆ రోజు ఎస్తేరు త్యాగం చేసిన దాన్ని బట్టి తన జాతి రక్షింపబడింది. నువ్వు త్యాగం చేస్తే నీవు ఒక్కడివేళ కాదు దీవించబడింది, నేను బట్టి నీ వంశము, నీ ప్రాంతాలు, నీ దేశము దీవించబడింది. త్యాగం అంత బలమైనది. త్యాగము, తిండిని త్యాగం చేసుకుని ఉపవాసం చేయి, సమయం తీసుకో, ఆ త్యాగం చేసుకో. ఏవేమో త్యాగం చేసుకో, లేదు సరిగ్గా మోకరించి ప్రార్థించండి, లేదు త్యాగం చేసుకో. ఆదివారం ప్రత్యేక దినము, ప్రార్థన దినమని నేను దేవుని సన్నిధిలో గడపాలి. ఉదయం పూట 4 గంటలకు చదివిన లేవాలి, ప్రార్థన చేయాలి, అది త్యాగం. వీటిని బట్టి దేవుని కృప, దేవుని కనికరం మనపై తిరిగి వస్తుందన్నమాట. ప్రార్థనతో పాటు ఉపవాసంతో పాటు ఏముండాలి? త్యాగం, సాక్రిఫైస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఇటువంటి ఎన్నో చెప్పొచ్చు మనం. ఆ 3 బలమైనది. అందుకే 3 పెళ్ళంటే తాడు తెగదు, కట్టిది, స్ట్రాంగ్. క్రైస్తవుడు బలముగా స్ట్రాంగ్ గా ఉండడానికి పరిశుద్ధాత్ముడు వారి జీవితంలో వారి ద్వారా కార్యం జరిగించేది, మన జీవితంలో కార్యం జరిగించేది ఎప్పుడు అనంటే ఈ 3 ఉన్నప్పుడు వెరీ స్ట్రాంగ్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న నిర్ణయం తీసుకుందాం. ప్రభా, నా ప్రార్థనతో పాటు, నా వాక్య ధ్యానంతో పాటు ప్రభా, నేను త్యాగంతో జీవిస్తాను. నీ కొరకు ఏదైనా త్యాగం చేస్తాను. అబ్రహామును చూస్తున్నాను తండ్రి, యోగును చూస్తున్నాను ప్రభా, ఎస్తేరును చూస్తున్నాను తండ్రి. వారు దీవెనకరంగా ఉన్నారు అనేక ప్రాంతాలకు. వారి ప్రజలకు నేను కూడా ఆశీర్వాదం కోరుతున్నాను. అది ఎదుగుతున్నట్టుగా గుర్తు పెట్టుకోండి. అది మనం ఆత్మీయ ఎదుగుతున్నట్టుగా కొడతాం. మనపై భారం పెంచినట్టు ఒక మాట గుర్తు పెట్టుకోండి. ఏంటంటే ఎప్పుడైనా కానీ మన పాస్టర్ గురించి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు గొప్ప ప్రణాళిక ఈ సంఘం ఎడల మీడల దేవుడు కలిగినాడు. ఆలోచన చేయండి. సంఘస్థులతో అంటున్న మాట మరి నువ్వు గుర్తుపరిచినవో లేదో కానీ దేవుడు ఎదురు చూస్తున్నాడు. సంఘమును అనేకులకు ఆశీర్వాదం వచ్చిన దేవుడు ఎదురు చూస్తున్నాడు. అనేక ప్రాంతాలకు శాప విముక్తిని కలిగించడానికి ఈ సంఘపు ప్రార్థనల మీద దేవుడు ఆధారపడుతున్నాడు. ఆలోచన చేయండి. అనేక ప్రాంత చీకటి ప్రదేశాలలో వెలుగుని ప్రకాశించడానికి దేవుడు ఈ సంఘంలో నుండి దేవుడు ప్రార్థనల కొరకు ఆశపడుతున్నాడు. అలాగే తెగింపు కలిగిన వారి కొరకు ఆశపడుతున్నాడు. త్యాగం కలిగిన వారి కొరకు దేవుడు ఆశపడుతున్నాడు. మీరు ప్రార్థన చేస్తూ ఉండగా మండలంలో ఉద్యమం కలగబోతున్నది. సంఘముగా మీరు ప్రార్థన చేస్తుండగా ప్రాకారాలు కూలిపోతూ ఉంటాయి. సంఘంగా మీరు ప్రార్థన చేస్తుండగా కట్లు తెగిపోతూ ఉంటాయి. సంఘంగా మీరు ప్రార్థన చేస్తుండగా ప్రార్థనను ఆవరించిన చీకటి బంధించబడుతూ ఉంటుంది. సంఘంగా మీరు ప్రార్థన చేస్తుండగా బంధింపబడిన వారికి విడుదల కలుగుతూ ఉంటుంది. ఆలోచన చేయండి. ఇటువంటి కార్యం ఈ మధ్యలో దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు. ఇటువంటి ఆలోచన దేవుడు మీడలా కలిగి ఉన్నాడు. సంఘమా, హల్లెలూయా. త్యాగముతో అటువంటి బలమైన ప్రార్థన చేయడానికి నువ్వు సిద్ధపడు. కొన్ని సంఘాలు చేస్తే అటువంటి కార్యం దేవుడు జరిగిస్తాడు. కానీ దేవుడు సిద్ధంగా ఉండి మీ కొరకు ఎదురు చూస్తున్నాడు. అటువంటి పిలుపు మీరు కలిగినారు. అటువంటి కృప మీపై ఉన్నది. అటువంటి నాయకులు, అటువంటి విషయం కలిగిన నాయకులు మీ మధ్యలో మీరు ఆలోచన చేయండి. ఒకసారి
మీరు కొంచెము ప్రార్థన చేస్తుండగా ఆ ఉద్యమం అనేది మీ ద్వారా దేవుడు కలిగిస్తాడు, సంఘం ద్వారా దేవుడు కలిగిస్తాడు. అసాధ్యమైనది ఏది లేదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏదో అయిపోయింది అన్నట్టుగా ఏమి లేదు. దేవుడు తిరిగి రగిలించగలుగుతాడు. హల్లెలూయా. ఆ ఉద్యమాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడు. జ్ఞాపకం ఉంచుకోండి. ఆ బలమైన ఉద్యమం దేవుడు కుమ్మరించగలుగుతాడు. మీరు ఆలోచన చేయండి. హల్లెలూయా. గతంలో నాకు గుర్తుంది, ఒకసారి ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు దేవుడు పలికిన మాట, అనేకులను దేవుడి చోటుగా రప్పించబోతున్నాడు. దేవుడు తన మహిమను ఈ చోట దేవుడు ఇచ్చబోతున్నాడు. ఎప్పుడు ఈ ప్రాంతాలలో జరగని కార్యములు వినడానికి హల్లెలూయా దేవుడు అటువంటి మహిమ కార్యం జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడని నాకు ఇంకా గుర్తున్నది. ఆలోచన చేయండి ఒకసారి. ఆ వాక్కు నెరవేర్చబడాలి, ఆ వాగ్దానం నెరవేర్చబడాలి. దేవుడు ఎదురు